ఈరోజు కవిత గారు తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అని పెట్టడం జరిగింది. కవిత గారు ఉద్యమకాల గురించి మాట్లాడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా దేని గురించి అయినా మాట్లాడవచ్చు, కానీ కవిత గారికి మాత్రం ఉద్యమకాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకు లేదు అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమె చేసిన ఉద్యమ ఫలితంగా ఆమెకి ఎంపీ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వేలాది మంది ఉద్యమకారులు కనీస అవసరాలు కూడా తీరకుండా ఆవేదనతో జీవిస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఆమె అధికారం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఆమె బయటకు వచ్చి అనేక విమర్శలు చేస్తుంది. ఆమె ఉద్యమకారుల గురించి ఏదో చేసినట్టు చెప్తుంది. ఈరోజు మీడియా ముఖంగా ఆమెకి ఒకటే మేము ఆమెను ప్రశ్నిస్తున్నాం. కవిత గారు, మీరు ఎంపీగా ఉన్నప్పుడైనా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా ఒక ఉద్యమకాడికి ఎవరికైనా సహాయం చేసిరా? ఉద్యమకారుల కోసం కేసీఆర్ గారితో మాట్లాడిరా? మీరు మాట్లాడి ఉంటే కేసీఆర్ గారు చేసేవాడేమో. ఇలా కేసీఆర్ గారు చేయకపోవడానికి కూడా మీది కూడా లోపమే కదా. నువ్వు జాగృతి అని పెట్టినావు, కనీసం నీ జాగృతిలో పనిచేసిన ఉద్యమకారులకన్నా ఏమైనా న్యాయం చేసినావా? కానీ మళ్ళీ ఈరోజు ఆమె పదవి పోగానే, అధికారం పోగానే మళ్ళీ ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అంటుంది, బీసీల కోసం ఆత్మగౌరవం అంటుంది, సామాజిక తెలంగాణ అంటుంది. మరి అమ్మ, ఉద్యమకారులు అంటే అంత అమాయకులు అనుకుంటున్నావా? తెలంగాణ సమాజం అంటే అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు మాకు తెలియదా? పార్టీలో మీకోసం పోరాడినందుకే ఆమె పార్టీ నుంచి బహిష్కరించారు. ఏం పోరాడింది చెప్పండి, మీరే చెప్పండి. ఏం పోరాడింది? ఉద్యమకాల కోసం పోరాడుతుంటే బయటకు పెట్టిరా? లేకపోతే నువ్వేమైనా స్కామ్లో ఆరోపణలు వచ్చినందుకు పార్టీ డ్యామేజ్ అవుతుందని బయట పెట్టిరా? ఇలా కుటుంబ సమస్యల్ని నీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నావు. అంటే నిన్నటిదాకా మంచివాడు ఇలా చెడ్డోడైపోతాడా? హరీష్ రావు, కేటీఆర్ చెడ్డోడైపోతాడా? తండ్రి చెడ్డోడైపోతాడా? అంటే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఆమె. అంటే నీ రాజకీయ అవసరాల కోసం అంత దిగజారుడు అవసరం లేదు కదా. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మీడియా చెప్పమనండి. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా విమర్శించిందా బీఆర్ఎస్ పార్టీని? ఉద్యమకాల గురించి మాట్లాడలేదని. ఈరోజు మేము అడిగేది ఏంటంటే, అమ్మ నువ్వు బాగానే సంపాదించుకున్నావంట, ఉన్నది కనబడుతుంది కదా, ఇల్లే 100 కోట్లు అవుతుంది. మరి తెలంగాణ ఉద్యమంలో ఆమెకి ఏముండే ఆస్తులు? తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు ఉన్నాయన్నీ కూడా అమ్ముకు వేరు ఉద్యమకారులు. మేమేమో బికారులు అయినాం, వాళ్ళేమో కోటీశ్వర్లు అయ్యారు. ఇలా మేము అనేది ఏంటంటే, నీకున్న ఆస్తులు ఒక 10% పెట్టండి ఉద్యమకారులకి. ఇలా నువ్వు నిజంగా నాకు బుద్ధి వచ్చింది, ఉద్యమకారుల కోసం మాట్లాడుతానే ఉద్యమం చేస్తా అంటున్నావు కాబట్టి ఒక 10% పెట్టు. ఇలా మా అన్న గౌసన్ అన్నాడు, జూబ్లీస్ ఇక్కడే కూర్చున్నాడు, ఒకసారి చూడండి తర్వాత పోయేటప్పుడు. ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయింది, నిమ్స్లో నెల రోజులు ఉన్నాడు. మరి ఆయన పట్టించుకున్న నాయకుడు ఒక్క నాయకుడు కనబడలేదు. అటువంటి వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారు ఇవాళ. అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం మళ్ళీ ఉద్యమకాలు రెచ్చగొట్టవద్దు. నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఉద్యమాలు చేసి నష్టపోయినాం. మళ్ళీ 8 సంవత్సరాల నుంచి మాకు చేదరైందిగా ఉద్యమకాల అంశం ఎజెండా కోసం పనిచేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా చూడండి ఎంత ఆర్భాటం అండి. నువ్వు ఆ ఫ్లెక్సీలో పెట్టిన ఖర్చు ఒక 10 మంది ఉద్యమకాలకు సాయం చేయొచ్చు. అంటే నీకు కేవలం రాజకీయ ప్రయోజనాలేనా ముఖ్యం? నీ పబ్లిసిటీ ముఖ్యమా నీకు? నిజ చిత్తశుద్ధితో ఉద్యమకాల కోసం పని చేయమంటారు, సాయం చేయమంటారు. ఈరోజు కవితక్క తెలంగాణ ఆత్మగౌరవ సభ పెట్టింది. ఓకే, మరి ఇదే తెలంగాణ ఆత్మగౌరవ సభ 2014లో మనకు తెలంగాణ వచ్చింది. మరి అప్పటి సంది వాళ్ళ ఫాదరే కదా కేసీఆర్ గారు, వాళ్ళ ఫాదరే కదా. వాళ్ళ కేసీఆర్తో కానీ, వాళ్ళ అన్న కేటీఆర్తో కానీ, వాళ్ళ బావ హరీష్ రావు గారితో కానీ ఎందుకు చర్చించలేదు నాన్న? 12 సంవత్సరాలుగా ఇవి సినిమా చూసుకుంటా ఉండి ఈరోజు 8 సంవత్సరాల నుండి గత 14లో మనకు తెలంగాణ సంభవించిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ చూసాము. తెలంగాణ ఉద్యమకారులకి ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో చూసిన తర్వాత న్యాయం జరగదు అనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరము 33 జిల్లాల ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కరుగా పూడ్చుకుంటూ చేర్చుకుంటూ పోయి 33 జిల్లాలలో మేము ఈరోజు మంచి అయిపోయినాక ఈరోజు మేడం వచ్చి తెలంగాణ గౌరవ ఆత్మీయ సభ పెట్టింది. మరి ఈ తెలంగాణ గౌరవ ఆత్మీయ సభ ఎక్కడ పోయిందని అప్పుడు మీ ఆత్మీయ గౌరవ సభ అప్పుడు ఎక్కడ పోయింది? ఆత్మగౌరవం ఎక్కడ పోయింది అప్పుడు? అంటే మీ ఆత్మగౌరవం లేకుండా, లేకపోతే మా ఆత్మగౌరవం లేకుండా అప్పుడు తొంగలో తొక్కిండ్రు మమ్మల్ని అందరినీ, తెలంగాణ ఉద్యమకారులందరినీ తొంగలో తొక్కిండ్రు. మళ్ళీ ఈరోజు మీ నాయన తెలంగాణ ఉద్యమకారులందరినీ వాడుకొని ఆయన గద్దెనెక్కి కోట్లు సంపాదించుకొని ఆయనకు సంబంధించిన అందరికీ మంచిగా చేసుకొని సరే ఉండిపోయిండ్రు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే రాజకీయం చేయడానికి తండ్రి బాటలోనే నడుచుకుంటా ఈమె కూడా సేమ్ రాజకీయం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు 99% మొన్న మాకు సిగ్నల్ వచ్చింది. మేము కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సిగ్నల్ వచ్చిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఒక 5-10 రోజులు ఉన్న సమయంలో ఈమె కొత్తగా సభ పెట్టడం అయింది. నా ఆశ్చర్యం అవుతుంది, నవ్వు వస్తుంది. మాకు నవ్వడానికి కూడా అసలు మాకు కొత్తగా అనిపిస్తుంది. ఈమె ఆత్మీయ సభ పెట్టడమైంది
లేదు. నువ్వు పెట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి తను ఈ రోజు ఇక్కడ ఉద్యమకారులు ఎక్కడ నెరవేర్చలేదంటే ఈ సభ ఎప్పుడు పెట్టాలి నువ్వు? నెరవేర్చలేదు ఈ సభ ఎప్పుడు పెట్టాలి నువ్వు? గత 10 సంవత్సరాల ముందు నువ్వు ఎంపీ ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ మాట నువ్వు మాట్లాడుంటే మేమే స్వాగతించేవాళ్ళం. ఓకే, అప్పుడు మాట్లాడింది అక్క, ఇప్పుడు మాట్లాడుతుంది కవిత గారని మేము అనుకునే వాళ్ళం. ఏనాడు ఆమె ఒక్క రోజు కానీ ఆమె ఉద్యమకారులు అన్న మాట ఆమె మాట్లాడలేదు. కొత్తలో సడన్గా వచ్చేసి ఆత్మగౌరవ సభ అని పెట్టేసింది. ఇది నవ్వొస్తుంది మాకైతే. నువ్వు ఇంతకుముందు మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళము, సరే ఇంతకుముందు కూడా మాట్లాడింది కదా అని మేము స్వాగతించే వాళ్ళం. ఓకే, మాకు నువ్వు స్వాగతించాలనుకుంటే మేము మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మాకు మద్దతు పలకాల్సింది నువ్వు. మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినాం, ఎన్నిసార్లు దీక్షలు చేసినా అప్పుడు వచ్చి మాకు మద్దతు తెలిపినావా? నువ్వు మద్దతు ప్రకటించిందా? మీరు మాకు మద్దతు ఇవ్వలేదు. ఈరోజు మాత్రం ఆత్మగౌరవ సభ పెట్టేసింది మేడం. అంటే ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ ప్రలోభము కోసం మాత్రమే ఈమె తెలంగాణ ఉద్యమకారులందరినీ లాక్కోవడానికి మాత్రమే, ఆమె రాజకీయ ప్రలోభం కోసం మాత్రమే ఈ సభ పెట్టింది అని తెలంగాణ ఉద్యమకారులు దయచేసి ఎవరు నిజమైనంగా మీ ఉద్యమం కోసం ఎవరైతే న్యాయంగా పని చేస్తున్నారో వాళ్ళను గుర్తించి ఈసారి మోసపోకుండా, మళ్ళీ వాళ్ళ తండ్రి ద్వారా మోసపోయినాము, ఈసారి కూతురు ద్వారా మోసపోవద్దని తెలంగాణ ఉద్యమకారులందరికీ దయచేసి విన్నపిస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 33 జిల్లాల్లోనే ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్న ఫారం భావించి ఇచ్చిన మహిళా వైస్ ప్రెసిడెంట్కి పూర్తిగా న్యాయం చేస్తానని, నా వంతు కృషి చేస్తానని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇకపోతే కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఆత్మగౌరవ సభ పెట్టారు. మరి ఈ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. తర్వాత మరి ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఉద్యమకారుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ఆ మధ్య జాగృతి అనే సంస్థ పెట్టారు. ఎంపీగా అయ్యాక వెంటనే సంస్థ మరి ఆఫీస్ కూడా తీసేయడం జరిగింది. ఆమెతో ఉన్న కార్యకర్తలందరూ మటుమాయమైపోయారు. మరలా కుటుంబ కలహాలతో బయటకు వచ్చి బీసీల గురించి మాట్లాడడం, ఉద్యమకారుల గురించి మాట్లాడడము కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవితక్క మరి అంతకుముందు నందినగర్లో కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళు. మరి జాగృతి అనే పేరు మీద ఎన్ఆర్ఐ ఫండ్స్ కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కోట్లు సంపాదించారు, భూములు సంపాదించారు. మరి దాంట్లో నుంచి నిరుపేద ఉద్యమకారులకి కొంత సహాయం చేయొచ్చు కదా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే తినడానికి తిండి లేదో, కట్టుకోవడానికి బట్టలు లేవో, ఆరోగ్య పరిస్థితులు బాగలేదో, మరి మీకున్న మరి డబ్బులు కానీ భూముల్లో కానించి ఒక 5% మన వాళ్ళు చెప్పినట్టుగా ఇవ్వచ్చు కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఉద్యమకారులు చేసిన పోరాటాలు అక్కగారికి మళ్ళొక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది యువకులు విద్యార్థులు ప్రాణత్యాగాలు, 12 మంది యువకులు విద్యార్థులు ప్రాణత్యాగం. మరి తొలి దశలోనైతేనేమి, మలి దశలో అయితేనేమి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. మరి అక్కగారికి ఇది మీ కుటుంబం ఒక్కరు చేస్తే కానీ, లేకపోతే మరి మీరు చేస్తే కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు. మరి ఎంతోమంది ప్రాణత్యాగం వల్లే ఏర్పడిందే ఈ తెలంగాణ రాష్ట్రం.